సార్ మేము సీఎం గారికి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినాము, అన్ని కమిషన్లు పోయి జేఏసీ వాళ్ళు పోయి కూర్చొని మాట్లాడి వచ్చి 2.5 సంవత్సరాల నుంచి అయ్యా అయ్యా అని బతిన్లాడుకున్నా దిగి రావట్లేదు సార్. ఇప్పుడు ఇల్లీగల్ సమ్మె ఇది అని అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఎవరైనా మనస్తాపం చెందుతారు సార్. అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజు ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల మేము పేసుకెళ్ళి అడగాల్సిన పరిస్థితి వచ్చింది. విలీనం డిమాండ్ కాదు సార్, వాళ్ళు ఇచ్చిన హామీ ఇది. మేము డిమాండ్ చేయట్లేదు, వాళ్ళు ఇచ్చిన హామీలనే అమలు చేయండి అని కోరుతున్నాం తప్ప మేము డిమాండ్లకు పోలేదు. ఇది ఇల్లీగల్ సమ్మె కాదు సార్. మా ప్రతి వర్కరు కష్టాన్ని నష్టాన్ని చూసే నాయకులు ఎవరైనా కానీ అందరికి అర్థమవుతున్న పరిస్థితిలో సీఎం గారు ఎందుకు మా పట్ల ఇంత వివక్ష చూపిస్తున్నారు? వాళ్ళన్న విషయాన్నే మేము ఇప్పుడు సమ్మెకు దిగాల్సి వచ్చింది. హామీలు నెరవేర్చండి అయ్యా అని అడుగుతున్నాం తప్ప మేము డిమాండ్లు చేయట్లేదు సార్ ఎవరి మీద. మాకు ఏ రాజకీయ నాయకుల ప్రతిపక్షాల వల్ల కూడా ఒత్తిడి చేసి మీరు సమ్మెకు దిగండి అన్నది లేదు. మేము స్వచ్ఛందంగా మేము పడుతున్న బాధలు చెప్పుకోవడానికే సమ్మెలో దిగాల్సి వచ్చింది. లేదు సార్, అట్లాంటిది ఎటువంటి డిపోలో కానీ ఎక్కడ కానీ అది జరగలేదు. మేము స్వచ్ఛందంగా మేము కష్టపడుతున్నాం కాబట్టి మేము వచ్చినాము. ఈరోజు సమ్మెకు దిగాల్సి వచ్చింది. ఇది ఇల్లీగల్ సమ్మె కాదు సార్, ఇది లీగల్ సమ్మెనే. ప్రతి డిపోలో ఉన్న కార్మికులు సోదర సోదరీమణులందరికీ మీడియా ద్వారా నేను ఒక విన్నపం చేస్తున్నా, ఏంటంటే ఎవ్వరు మనస్తాపం చెందొద్దు, అందరూ ధైర్యంగా ముందుకు నిలబడండి, కానీ ఎవ్వరు ఆత్మహత్యలకు పాల్పడొద్దు. అవునండి, మేము ఇంత బాధపడుతుంటే వాళ్ళకి తెలియట్లేదా? ప్రతి మహిళ కూడా రోడ్డు మీదకి ఎందుకు వస్తుందండి? మాకు కుటుంబాలు, మాకు బాధలు ఎన్నో ఉన్నాయి. అయినా మాకు డిపోలో హరాస్మెంట్, ప్రతి బయట వాళ్ళతోటి లోపల వాళ్ళతోని బాధలు పడాలి. అయినా కూడా మేము మహాలక్ష్మి టికెట్స్ ఎన్ని కొడుతున్నాం సార్. మా కాళ్ళు అరిగిపోతున్నాయి, మా నడుములు ఇరిగిపోతున్నాయి. అయినా కూడా ఈరోజు మమ్మల్ని కనకరించిన వాళ్ళు లేరు. మాకు అసలు ఏడిపే దిక్కైపోయింది. ఆ ప్రభుత్వము అలా చేసిందంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసింది అంటూ మీరు ఆ ప్రభుత్వాన్ని మీరు ఫాలో అవుతున్నారు. అదే కేసీఆర్ కూడా మా తల దించేస్తున్నారు. మేము తలెత్తుకుంటాం మీ వల్ల అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి సార్ వల్ల మేము తలెత్తుకొని బతకగలుగుతామని మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం. ఈరోజు అదే కేసీఆర్ వాళ్ళ ముంగట మమ్మల్ని తక్కువ చేసేస్తున్నారు. మేము ఎంత బాధపడుతున్నాం అనేది మాకు తెలుసు. ఇప్పుడు అన్న చనిపోవడం వల్ల మేము అందరం ఏడ్చాము. ఎందుకు? ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఆయనకు ఒక బిడ్డ కొడుకు, పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళు ఎంత ఏడుస్తారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది. ఈరోజు అలా ఇంకెవరు చేయొద్దని మేము వేడుకుంటున్నాం మా కార్మిక సోదరమణులని. అరే ఇప్పుడు అందరికీ ఆత్మ బాధ ఉందండి, అది తెలుసుకోవట్లేదు. వాళ్ళు ఏదైనా కూడా రావడము వాళ్ళు చూసుకోవడమే తప్ప ఏ గవర్నమెంట్ అయినా మా గురించి ఎప్పుడన్నా పట్టించుకుంటున్నారా? వాళ్ళు 10 years ఏడిపించారు మమ్మల్ని, వాడుకొని మమ్మల్ని పని చేయించుకొని ఇప్పుడు రాగానే వీళ్ళు కూడా మా నెత్తి మీద మహాలక్ష్మిని ఎక్కిచ్చారు. మేము భరిస్తూనే ఉన్నాం కదా. మాకు ఏమైనా చిన్న బెనిఫిట్ అని ఇచ్చారా? కనీసానికి మాకు ఇచ్చేవి కూడా ఇవ్వట్లేదు. మేము 10 ఏళ్ల నుంచి జీతాలు ఎక్కువ లేక అదే చిన్న జీతాలతోని బతుకుతున్నాం. చూడడానికి అమ్మ మీది గవర్నమెంట్ జాబ్ అమ్మా, నీకేందమ్మా అంటారు. కానీ మాకేముంది? మాకు ఒక రేషన్ కార్డు లేదు, మాకు ప్రతి ఒక్కటి. మా పిల్లల ఫీజులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మాకు ఏ ఒక్కటి గవర్నమెంట్ ఏది సంబంధించింది ఉండదు. మాకు వచ్చిన ఒక జీతంతో మేము బ్రతకాలి. ఆ జీతాలను కూడా మీరు కోత పెట్టుకుంటూ మమ్మల్ని ప్రతిసారి ఏడిపించుకుంటూ ఆ గవర్నమెంట్ ఉందా మీ వెనక? ఏ గవర్నమెంట్ మాకు చేయని వాళ్ళ వెనక మేము ఎందుకు ఉంటామండి? మాకు ఆ గవర్నమెంట్ మాకు ఏం మంచి చేసిందని వాళ్ళు ఎన్నుకో ఉంటాం. మాకు వాళ్ళు నచ్చలేదనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నాము. మేము బస్సులో ఒక్కొక్కరికి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించండి, మన బతుకులు బాగుపడితే 10 ఏళ్ళు మన ఆ గవర్నమెంట్ వల్ల మనం చాలా బాధపడ్డాము అని ప్రతి ఒక్కరికి బస్సులలో మేము చెప్తాం. మమ్మల్ని అడుగుతారు వాళ్ళు, ఎలా అండి ఈసారి ఏ గవర్నమెంట్ వస్తుంది మీరు అని మమ్మల్ని అడుగుతారు, మాతో మాట్లాడతారు. అలాంటి సిచ్యువేషన్లో మేము మీకు చాలా క్యాంపెయినింగ్ చేసాం, మీకు అవన్నీ మర్చిపోయారు. కానీ ఈరోజు మా ఆకలి బాధలు, మా కష్టాలు మీకు పక్క వాళ్ళ రాజకీయాలతో పోలుస్తారా? కాదు కదా. మా ఆకలి బాధలు మీకు తెలుసుకోవాలి. మీకు ఉంది కదా కుటుంబం, మీరు పెద్ద మీ సీఎం అయినా మీకు కూడా కుటుంబం ఉంది కదా, మీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, మీకు కూడా తెలియదా మా బాధలు అర్థం కావా? కానీ అందుకోసం మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు ముఖ్యమైన డిమాండ్ విలీనం, తర్వాత మాకు యూనియన్లు ఇవ్వాలి, మాకు పిఆర్సీలు ఇవ్వాలి.
ఇది మాత్రం తప్పకుండా ఇచ్చే వరకు మేము సమ్మె వదిలేది లేదు. ఇంకా ఎందరిని చంపుతారో, ఎందరిని పొట్టన పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ మేము మా కార్మికులు ఒకటే చెప్తున్నాం, మనం ఎన్నో కష్టాలు పడ్డాం, మనం ఎన్నో బాధలు పడుతున్నాం, లోపల డిపార్ట్మెంట్ అందరితో ఎన్ని కష్టాలు పడుతున్నాం, వాళ్ళు మనల్ని ఎంత హింసిస్తున్నారు, అందరు ప్రజలు చూస్తున్నారు, ప్రజలు మాకు సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఒకటే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మంచి చేయండి, మాకు ఒక విలీనం ఇవ్వండి, మాకు యూనియన్ కావాలి, మా గురించి మీరు ఒక్కడే ఆలోచిస్తారని మేము అనుకొని మీ మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు చేస్తున్నాం.